మేషరాశి వారికి జూన్ నెలలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. మేషరాశి వారు ఎన్ని పనులు ఉన్నా సరే ఈ వీడియోని ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు వినండి. ఇలా వినడం వల్ల ఏంటి మీకు లాభం అంటే, ఈ వీడియో వల్ల మీకు అంతా లాభమే ఉంటుంది, కానీ ఎటువంటి నష్టం అనేది ఉండదు. అసలు మీకు ఈ జూన్ నెలలో ఏం జరగబోతుంది, ఎక్కడికి వెళ్తారు, ఎవరిని కలుస్తారు, అసలు ఏంటి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలోనూ మనం చక్కగా వివరించుకుందాం. కాబట్టి వీడియోని పూర్తిగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో లైక్ ఇచ్చి సపోర్ట్ చేయగలరు. మేషరాశి వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే వెన్నెల లాంటిదన్నమాట. వీరికి ఏంటంటే కోపం ఎక్కువగానే ఉంటుంది. అంటే ఏదైనా సరే వస్తే తట్టుకోలేరు అన్నమాట. అంటే ఆనందం వచ్చినా లేదా దుఃఖం వచ్చినా వెంటనే చూపించేస్తారు, ఇక కోపం వచ్చినా వెంటనే చూపిస్తారు. అలా ఏంటంటే చిన్నపిల్లల మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవాలి. వీరి మనస్తత్వం అలా ఎదుటివారు ఎలాగైతే ప్రవర్తిస్తారో వీరి ఆలోచన విధానం కూడా అలా మార్చుకుంటూ ఉంటారన్నమాట. వీరు ఎవరి చెడును కూడా పొరపాటున కూడా కోరుకోరు, అందరూ బాగుండాలి అనే కోరుకునేటటువంటి మనస్తత్వం కలిగిన వారు ఈ మేషరాశి వారు. ఈ మేషరాశి వారి సొంతం అన్నమాట. అలాగే వీరిలో తెలివితేటలు ఉంటాయి, చురుకుదనం ఉంటుంది, అలాగే అమాయకత్వం కూడా ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎందుకంటే జనాన్ని ఒక్కొక్కసారి నమ్మి వారి వల్ల ఇబ్బందులు ఉన్నాయి అని తెలిసినా కూడా మళ్ళీ వాళ్ళతో మాట్లాడి ఏముందులే సరేలే మనోలే అని క్షమించేటటువంటి మనస్తత్వం కూడా వీరి దగ్గర ఉంటుందన్నమాట. అంటే చిన్న చిన్న పొరపాట్లు అయితే పర్వాలేదు, ఇళ్లల్లో వాళ్ళని అలా చిన్న చిన్న పొరపాటు ఏదైనా డబ్బు పరంగా నష్టం లేకుండా ఏదో చిన్నవైతే క్షమించవచ్చు, కానీ మరీ మితిమీరి గనుక మాత్రం అలాంటి వ్యక్తులను క్షమించొద్దు. ఎందుకంటే అలా చేస్తే చివరకు మళ్ళీ మీరు గట్టిగా ఈసారి ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తుందన్నమాట. ఇక ఈ జూన్ నెలలో వచ్చేటటువంటి చాలా బిజీగా ఉంటారు. అందులోనూ మీరు దైవారాధన కూడా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారన్నమాట. అంటే దైవానికి కాస్త ఇంట్లో పూజలు చేసుకోవడం కానీ, లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా దేవాలయాలకు వెళ్ళడం కానివ్వండి, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాగే మీరు దైవారాధనకు దగ్గరగా ఉండడం అనేది కూడా మీ యొక్క సమస్యలను చాలా వరకు కూడా దూరం చేస్తుందనే చెప్పాలి. ఎప్పుడైనా సరే దైవాన్ని దగ్గరగా ఉండడం వల్ల దుష్ట శక్తులు, చెడు శక్తులు, నరదృష్టి ప్రభావం ఇలాంటివన్నీ కూడా మన నుంచి దూరంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కాస్త శుక్రవారం రోజున ఇంట్లో లక్ష్మీనారాయణుల పటానికి చక్కగా కాస్తంత గంధం కుంకుమ రాసేసి మందార పువ్వులు కానివ్వండి లేదా గులాబీ పుష్పాలు కానివ్వండి ఇలా చక్కగా సమర్పించి మీ శక్తికి తగ్గట్లుగా చక్కగా సింపుల్గా పూజ చేసుకోండి. ఒక అరటిపండు లేదా ఒక చిన్న బెల్లం ముక్క, లేకపోతే మీకు అందుబాటులో ఉన్న పండ్లు, ఫలాలు ఇలాంటివి ఏదైనా నైవేద్యంగా సమర్పించి ఆవినేతితో కానివ్వండి లేదా నువ్వుల నేతితో కానివ్వండి చక్కగా దీపారాధన చేసుకోండి. అలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది, అప్పుల సమస్యలు తీరిపోతాయి. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే అంటే అది మనుషుల రూపంలో కానివ్వండి, గ్రహాల రూపంలో కానివ్వండి, అలాంటి ఏ చెడు అనేది కూడా మీ దగ్గరకు రాకుండా ఈ దీపారాధన మీరు చేసేటటువంటి ఆ దీపారాధన అనేది మీకు ఎప్పటికప్పుడు రక్షణగా ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా మీకు శక్తికి అంటే మీకు అవకాశం ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి తీరులోనైనా సరే ఇంట్లో దీపారాధన చేసుకోవడం, కాస్త సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి రావటము, కాస్త ఇంట్లో శుక్రవారం రోజున దీపారాధన చేసుకోవడం, శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం, మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, ఇలా వెళ్తూ ఉంటే ఏంటంటే మీకు అది అలవాటుగా మారిపోతూ ఉంటుందన్నమాట. ప్రతిరోజు మనం ఎక్కడికి వెళ్తామని చెప్పేసి అనిపిస్తుంది, కానీ వెళ్తూ ఉండండి. మీకు అసలు ఆనందం, సంతోషం, మీ జీవిత పరంగా మార్పులు, అప్పటిదాకా మనశ్శాంతి లేకుండా ఏదో కోల్పోయినటువంటి బాధలో ఉన్నవారు కాస్త ఆనందంగా ఉండడము, ప్రశాంతంగా ఉండడము, మాకు మా దైవం ఉన్నారని తోడుగా ఉండడం, ఆ ధైర్యం అనేది మార్పులు చేర్పులు అనేవి మీరే గమనించగలుగుతారు. అలాగే ఈ జూన్ నెలలో మీకు చేతి నిండా పని అనేది పుష్కలంగా ఉంటుంది. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా చూడగలుగుతారు. జీవితపరంగా ఎన్నో కష్టాలను అనుభవించి ఉన్నారు. ఇప్పటికీ ఈరోజు కూడా వారికి మనశ్శాంతి అనేది లేదు. కష్టం
తప్పట్లేదు మీకు. అంటే చాలామందికి మీలో అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఉన్నారు. నిజంగా మీ దగ్గర అసలు పనిచేయడానికి శక్తి లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయినా సరే మీరు చేయాల్సింది మీ కుటుంబాన్ని మీరు పోషించాల్సిందే. అలా ఉంటుందన్నమాట మీ పరిస్థితి. అసలు మేము ఏ జన్మలో ఏ పాపం చేశామో భగవంతుడు మాకెందుకు ఇలాంటి శిక్ష వేశావు అని చెప్పేసి మీరు ఎన్నోసార్లు కుమిలిపోయినటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తాయి. కాబట్టి మీరేంటంటే ఎప్పుడు కూడా బాధపడవద్దండి. ఇంకా మీకున్నటువంటి సమస్యల నుంచి ఆ భగవంతుడు మిమ్మల్ని తప్పిస్తున్నాడు, ఇంకా తోడుగా ఉంటున్నాడు. ఏదో ఒక రూపంలో ఎవరో ఒక రూపంలో ఇట్లా మీకేంటంటే కాస్తన అలా జరుగుతూ ఉంటుంది. అంటే ఖచ్చితంగా భగవంతుడి యొక్క దయ అన్నమాట. అలాగే మీ యొక్క మంచితనం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మీరేంటంటే ముందు ఏది కోల్పోయినా కూడా ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు. ధైర్యాన్ని కనుక మనిషి కోల్పోయినట్లయితే జీవితంలో అన్ని రకాలుగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. మనిషికి ఆశ అనేది చాలా ముఖ్యం. ఒక్కొక్కసారి ఏంటంటే అసలు మన తలరాత అనేది సరిగా లేక పూర్తిగా ఇక మనకేంటంటే లైఫ్ మీద అసలు ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పి నిర్ణయాలు తీసుకున్న తర్వాత కూడా ఒక్కొక్కసారి ఆ భగవంతుడి దయ వల్ల ఏంటంటే ఏదో కొంత మార్పులు చేర్పులు అనేవి జరిగి ఆ భగవంతుడు అట్లా నిలబెడుతూ ఉంటాడనమాట. అలాగే కొన్ని మిరాకిల్స్ కూడా, అద్భుతాలు కూడా చాలా వరకు కూడా చాలామంది కూడా జరిగి ఉన్నాయండి. అలాగే ఇక వాళ్ళు అన్నీ కోల్పోయారు, మానసికంగా కూడా దెబ్బతిన్నారు. కనీసం మానసిక ఆరోగ్యం కూడా లేదు. అంటే మనసు అనేది కంట్రోల్ తప్పి చాలా వరకు కూడా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. అసలు వాళ్ళ జీవితంలో వాళ్ళ నిర్ణయాలే వాళ్ళు సరిగా తీసుకోలేకపోతున్నారు. వాళ్ళు ఆలోచన విధానమే వాళ్ళకి కరెక్ట్గా లేదు. అసలు ఈ లోకంలో మేము బ్రతుకున్నారా లేదా అని కూడా తెలియని వాళ్ళు ఇవాల్టి రోజున కుటుంబాలను పోషిస్తున్నారన్నమాట. ఎందుకంటే భగవంతుడు తలుచుకుంటే ఎప్పుడైనా సరే అది ఏదైనా సరే కానివ్వండి, అక్కడి దాకా అంటే చివరి అంచు దాకా వెళ్ళిన వాళ్ళం కూడా తెలియకుండా భగవంతుడే ఎవరో ఒక రూపంలో వెనక్కి పట్టుకొని లాగుతూ ఉంటాడనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే భగవంతుడి యొక్క కార్యాలు ఎలా ఉంటాయో ఎవరు కూడా ఊహించలేము. అలాగే మీ జీవితంలో కూడా మంచిగా అద్భుతాలు జరుగుతాయి. మీ బాధలన్నీ కూడా తీరే రోజు వస్తుంది. ఆ భగవంతుడు మీకు మంచి దారి చూపిస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడైనా కూడా దైవనామ స్మరణ చేసుకుంటూ ఉండండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే నిన్నటిదాకా మిమ్మల్ని చూసి నవ్వుకున్న వాళ్ళే ఇవాల్టి రోజున మీరు చాలా గొప్ప స్థాయిలో ఉండటం చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు, సిగ్గుకు గురవుతారు. మీ గురించి చులకనగా మాట్లాడుకున్న వాళ్ళు మీ గురించి గొప్పగా మాట్లాడుకునేంత స్థాయి అనేది వస్తుందన్నమాట. మీకంటూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ విలువ ఏంటనేది జనం తెలుసుకుంటారన్నమాట. కాబట్టి మేషరాశి వారు ధైర్యంగా ఉండండి. అలాగే ఈ జూన్ మాసంలో కూడా మీకు కాస్త ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. ప్రయాణాలు కూడా మీకు తప్పకుండా అనుకూలిస్తాయి. మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ఏంటంటే కాస్తంత కంగారును, ఒత్తిడిని తగ్గించుకోండి. మీరు ఏదైనా ప్రయాణం మీద కొంచెం ఆ టయానికి బయలుదేరారనుకోండి, కొంచెం ముందుగానే ఒక అరగంట ముందుగానే బయలుదేరండి. అలా వెళ్ళడం వల్ల ఆ సమయానికి మనం చేరుకోగలుగుతామో లేదు అన్న కంగారు అనేది ఉండదన్నమాట. ప్రశాంతంగా ఉండగలిగితే చాలా వరకు కూడా టెన్షన్స్ ఇలాంటివి అనారోగ్య సమస్యలకు కూడా తగ్గుతాయి. అలాగే ప్రయాణాల్లో కూడా నిదానం అనేది తప్పనిసరిగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉన్న ఎదుటివారు ఎలా ఉంటారో తెలీదు కాబట్టి ఫోన్లో మాట్లాడకుండా ఉండాలి. అలాగే సీట్ బెల్ట్ పెట్టుకొని, హెల్మెట్ పెట్టుకొని బండి మీద వెళ్ళే వాళ్ళైతే ఇలా కొన్ని జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇంకా మీరేంటంటే ఏదైనా పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తి చేసుకునే అవకాశం అనేది కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కాస్త సంతోషంగా గడుపుతారు. ఇంట్లో ఇష్టమైనటువంటి ఆహారం తిని సంతోషపడే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇంట్లో కుటుంబాలతో, పిల్లలతో కానివ్వండి లేదా మీ భాగస్వామితో కానివ్వండి ప్రేమగా మాట్లాడి కాస్త సంతోషాన్ని అంటే కష్టాన్ని మర్చిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే మీ బాధలు, కష్టాలు ఏమన్నా ఉన్నా కూడా దైవానికి అలాగే మీ కుటుంబ సభ్యులకు చెప్పుకోండి. బయట వాళ్ళను నమ్మి ఎవరికి ఏది పడితే అది చెప్పవద్దు. ఎందుకంటే బయట వాళ్ళకి ఎన్ని చెప్పుకున్నా కూడా వేస్ట్ అండి. ఎవరు కూడా మన బాధని అంటే కనీసం విన్నారేమో అని చెప్పేసి మనం అనుకుంటాం, కానీ నిజానికి వాళ్ళు వినరు, పట్టించుకోరు. అసలు ఏం చెప్పామో కూడా వాళ్ళకి గుర్తు కూడా ఉండదన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరికి చెప్పుకోవద్దు. మీ బాధ లేదన్నా ఉంటే
దైవానికి చెప్పుకోండి, కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఇలా చేయడం వల్ల మీ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. అంతేకాని జనం దగ్గర కూర్చొని శక్తి పోయేటట్లుగా అవి ఇవి చెప్పుకోవడం వల్ల మీకు నీరసం తప్ప ఇంకేమీ మిగలదు అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఉద్యోగాల కోసం కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. వారికి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు అనేవి వస్తాయండి. ఇక గవర్నమెంట్ జాబ్స్ కోసం కూడా ట్రై చేస్తున్న వారు మీరు కాస్త శ్రద్ధగా పట్టుదలగా ట్రై చేయటము, మీరు చేసేటటువంటి పనిలో ఇంకాస్త మెలకువలు తెలుసుకొని మంచిగా నలుగురిలో కల్లా కూడా ఎక్కువ స్థాయిలో ఉండగలిగితే మీకు గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు కూడా మీలో టాలెంట్ను బట్టి తప్పకుండా వస్తాయన్నమాట. అలాగే వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో కొంతమంది వివాహం కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఒక వయసు వచ్చినా కూడా ఇంకా వివాహం అవ్వలేక లేట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. కానీ మీకు మంచిగా వివాహాలు జరుగుతాయండి. ఎందుకంటే కొన్ని చెడు అనుకున్నప్పుడు దైవం ఏదో ఒక రూపంలో తప్పించి వేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి అలా పోయిన దాని గురించి ఎప్పుడూ కూడా బాధపడవద్దు. మీకు మంచి సంబంధాలు మీ జీవితంలో ఆ భగవంతుడు ఎవరినైతే రాసి పెట్టారో వాళ్ళు తప్పకుండా వస్తారు. కాబట్టి మీరు కంగారు పడవద్దన్నమాట. అలాగే సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా సంతాన భాగ్యం అనేది కూడా కలుగుతుందండి. మీరేంటంటే కొంచెం ఓవర్ వెయిట్ సమస్యతో బాధపడుతున్నారు, అధిక బరువుతోటి. కాబట్టి బరువు కాస్త తగ్గించుకోండి. మిగిలిన వారైనా సరే మామూలుగా ఎక్కువగా కొంచెం బరువుగా ఉంటారన్నమాట. మంచి ఆహారం అనేది తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, అలాగే కాస్త పండ్ల రసాలు, నాన్ వెజ్ అని ఈ ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్స్ని ఇవి తగ్గిస్తూ బరువు కంట్రోల్లో ఉన్నప్పుడు మీ ఆరోగ్యం అనేది బాగుంటుంది. అలాగే సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుందన్నమాట. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు కూడా అనుకూలంగా ఉంటుంది. బిజినెస్ కొంచెం ఈ మధ్య డల్ అయినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి పుంజుకుంటుంది. మీ ప్రయత్నాలు మీరు చేయండి. కష్టం అనేది మనం పడినప్పుడు 4 రకాలుగా కష్టపడినప్పుడు ఒకదానికన్నా తప్పకుండా ఫలితం అనేది వస్తుంది. కాబట్టి కష్టంలోనే లక్ష్మీదేవి దాగి ఉంటుంది. కష్టాల ద్వారాల వెనుక సుఖద్వారాలు తలుపులు అనేవి తెరిచి ఉంటాయి అన్నమాట. కాబట్టి ముందు ఆ కష్టాలు తలుపులను మనం దాటుకొని వెళ్ళగలిగినప్పుడు సుఖాన్ని చూడగలుగుతాము. అలాగే ఉద్యోగస్తులు కూడా బాగుంటుంది. ఇలా ఈ మేషరాశిలో ఉన్నటువంటి అన్ని రంగాల వారికి కూడా చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. గతంలో పోల్చుకుంటే మీకు చాలా వరకు కూడా మెలకువలు తెలుస్తాయి, సంపాదనలో మెలకువలు తెలుస్తాయి. అలాగే జనం ఏంటనేది అంచనా వేయగలుగుతున్నారు. ఎవరి నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా చాలా వరకు గ్రహించగలుగుతున్నారు. కాబట్టి చాలా వరకు కూడా డబ్బు పరంగా కొంతవరకు సమస్యలు తగ్గుతాయి. కాకపోతే కొంచెం దుబారా ఖర్చులు మీరు తగ్గించుకుంటే మీకు జీవితంలో దిగులు అనేది ఉండదన్నమాట. ఎప్పుడన్నా ఒక రోజైతే సరదాగా ఖర్చు చేయవచ్చు ఇబ్బంది లేదు. కాకపోతే ప్రతిరోజు కూడా అలాగే చేసినట్లయితే ఏదో ఒక రోజు మళ్ళీ మీరు అప్పులు చేసి ఒకరి దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. అలా చాచినా ఎవరు కూడా ఇచ్చేవాళ్ళు ఉండరన్న సంగతి మర్చిపోవద్దు. కాబట్టి మేషరాశి వారు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీలాగే మంచి మనస్తత్వం అనేది చాలా తక్కువ మందికి ఉంటుందన్నమాట. అలాగే భార్యాభర్తల విషయానికి వస్తే భార్యాభర్తలు గతంలో పోల్చుకుంటే అన్యోన్యతగా ఉంటారండి. ఒకరినొకరును అర్థం చేసుకొని ప్రేమాభిమానాలు పెంచుకున్నారు. ఒకరికి కష్టం వస్తే ఒకరు ఓదార్చడము, కుటుంబం కోసం భర్త పడే కష్టాన్ని భార్య అర్థం చేసుకోవడం, భార్య పడే కష్టాన్ని భర్త అర్థం చేసుకోవడం, ఇలాగా మానసికంగా ప్రేమను పెంచుకున్నారు. చిన్న చితక గొడవలు వస్తూ ఉంటాయి. కానీ చివరకు భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి, ప్రేమించుకోవాలన్నమాట. ఇక సంతానం విషయంలో చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయండి. అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. మీ పిల్లలు మీ విలువ తెలుసుకొని మీ కష్టాన్ని అర్థం చేసుకొని మీకు అనుకూలంగా మారుతారు, మంచిగా చదువుతారండి. మీ పిల్లల గురించి మీరు ఆలోచించవద్దు. అలాగే తరచుగా ఎక్కువగా ఫోన్లో మాట్లాడొద్దు. ఫోన్లు చూడటము అలాంటివి చేయకుండా పిల్లలని మంచి మార్గాల వైపు మీరు మళ్లించగలిగితే మీ పిల్లల భవిష్యత్తు అనేది బాగుంటుంది. పిల్లలు చక్కగా ఆటపాటలతో పిల్లల్ని ప్రేమగా పలకరించడం ఇలాంటివి చేసినప్పుడు కాస్త ఇలాంటి వాటివన్నిటినీ కూడా దూరంగా ఉంటారన్నమాట. అలాగే మీకు ఇష్టమైనటువంటి వారితో కాస్తో కూస్తో ప్రేమగా మాట్లాడుకొని సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ జూన్ నెలలో మీకు చాలా వరకు కూడా ఇబ్బందులు అయితే లేవండి. కాస్తో కూస్తో సమస్యలు వచ్చినప్పటికీ ఆ దైవానుగ్రహం వలన అవన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి మీరు దైవాన్ని దగ్గరగా ఉండండి. మీ కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండండి. ఎవరిని నమ్మవద్దు, ఎవరికి డబ్బుల విషయంలో అండగా ఉండవద్దు, అప్పులు ఇవ్వవద్దు, అలాగే అప్పులు కూడా తీసుకోవద్దన్నమాట. కాబట్టి కష్టం ఎంత చేస్తానో
రూపాయి అనేది రావడం కష్టమవుతుంది అండి. కాబట్టి అలాంటి రూపాయిని వృధాగా ఖర్చు చేయకుండా రూపాయి విలువ మీరు తెలుసుకోగలిగినట్లయితే మీ జీవితానికి తిరుగు అనేది ఉండదు. మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి మేషరాశి వారైతే ఈ జూన్ నెలలో బ్రహ్మాండంగా ఉందండి. ఇబ్బందులైతే ఏమీ లేవు. అర్థమైంది కదండి ఈ జూన్ నెలలో ఏం జరగబోతుందో ఏంటో అనేది. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్పై ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ధన్యవాదాలు.